అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలంతా హస్తిన బాట పట్టారు. పార్లమెంట్ సమావేశాల వేళ కేంద్ర మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే నేతలు పైకి అభివృద్ధి మంత్రం జపిస్తున్నప్పటికీ ఢిల్లీ టూర్ వెనుక రాజకీయ వ్యూహాలున్నాయా? కేవలం నియోజకవర్గాల అభివృద్ధి లక్ష్యమా, లేక హైకమాండ్తో ఏమైనా అంతర్గత మంత్రాలు జరుపుతున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అసలు బీజేపీ నేతల హస్తిన పర్యటన వెనుకనున్న అసలు మర్మమేంటి? వాచ్ ఇట్. తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఢిల్లీ టూర్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు హస్తినలో తిష్టవేశారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి పటాన్ చెరువు నుంచి ఆర్మూరు మీదుగా ఆదిలాబాద్ వరకు సరికొత్త రైల్వే లైన్ వేయాలని కోరారు. ఇక మరో ఎమ్మెల్యే పాల్వై హరీష్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి హైదరాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా నాగ్పూర్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు బాధితులకు న్యాయం చేయాలని, పునరావాసం కల్పించాలని వినతి పత్రం అందజేశారు. ఒకరి తర్వాత ఒకరుగా కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్రంలోనూ ప్రజా సమస్యలపై వినతులు ఇస్తున్న తీరు చూస్తే కేవలం అభివృద్ధే ధ్యేయంగా ఈ యాత్ర సాగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ ఢిల్లీ పర్యటనను కేవలం అభివృద్ధి కోణంలో మాత్రమే చూడటం లేదు. పార్లమెంటు సమావేశాల హడావిడితో పాటు రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా ఒకే తాటిపైకి వచ్చి ఢిల్లీకి క్యూ కట్టడం వెనుక పార్టీ హైకమాండ్ ప్రమేయం ఉందన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో అనుసరించాల్సిన విధానాలపై కేంద్ర పెద్దలతో వీరు ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం పెంచడంపై కూడా అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు కమలదళ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ ఎంపీలు కలిసి ఉన్నామని సంకేతాలిస్తూ ఢిల్లీలో ఫోటోలకు ఫోజులిచ్చారు. అధిష్టానం ముందు అంతా ఐక్యంగా ఉన్నామని చెప్పే ఉద్దేశంతోనే ఫోటోలకు కలరింగ్ ఇచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే తెలంగాణ బీజేపీ నేతల హస్తిన యాత్ర పూల బాటలా కనిపిస్తున్నా దాని వెనుక ముళ్ల లాంటి పదునైన రాజకీయ వ్యూహాలున్నాయనేది స్పష్టమవుతోంది. ఒకవైపు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, నియోజకవర్గాల సమస్యలను పరిష్కరించుకోవటం ద్వారా ప్రజల్లో తమ ఉనికిని గట్టిగా చాటుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. అదే సమయంలో ఢిల్లీ పెద్దల నుంచి స్పష్టమైన సంకేతాలు తెచ్చుకుని రాష్ట్రంలో పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. అభివృద్ధి అనే అస్త్రాన్ని సంధిస్తూనే రాజకీయంగానూ పై చేయి సాధించేందుకు బీజేపీ వేస్తున్న ఈ వ్యూహాత్మక అడుగులు ఏ మేరకు ఫలితాలను ఇస్తాయి, రాష్ట్ర రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, కాలమే సమాధానం చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.